వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటల్లో తేమ శాతం పెరగటంతో పంటలను అమ్ముకోలేక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాజాగా మోంతా తుఫాన్ ప్రభావంతో మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతుల ఆందోళన మరింతగా పెరిగింది. తేమ శాతం పేరుతో పంటలకు తక్కువ ధరలు ఆఫర్ చేయడంపై ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మార్కెట్ యార్డుల వద్దే ధర్నాకు దిగారు. నిత్యం కురుస్తున్న వానలతో పత్తికాయలు పాడైపోతూ ఉండగా ఇప్పటికే ఏరిన పత్తిలో తేమ పెరిగి మార్కెట్లో అమ్మటం కష్టమవుతోంది. వ్యాపారులు తేమ పేరుతో చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ ఉండటంతో రైతులు నష్టపోతున్నారు. కొందరు రైతులు ఇంట్లోనే ఫ్యాన్లు పెట్టి పత్తిని ఆరబెడుతున్నారు. వానలు, చలితో పత్తిలో తేమ శాతం 20% పైగా నమోదవుతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తేమ 8% ఉంటేనే మద్దతు ధర 8,110 రూపాయలు ఇస్తామని, 12% మించితే కొనలేమని చెబుతున్నారు. దీంతో చాలా మంది రైతులు పత్తి ఏరటం మానేశారు. కానీ అత్యవసరంగా డబ్బులు కావాల్సిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు పత్తిని అమ్ముతున్నారు. కొంతమంది యాసంగి పంటల కోసం పెట్టుబడులు సమకూర్చుకోవటం కోసం కూడా కొంత పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరోవైపు వానల ప్రభావంతో వరి చేలు కూడా తడిసి నేల వాలిపోతున్నాయి. వర్షాల భయంతో కొంతమంది రైతులు కోతలు వాయిదా వేస్తున్నారు. కోత కోసిన వడ్లను ఎలా కాపాడాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు కొనుగోళ్లలో కూడా తేమ సమస్య తీవ్రంగా ఉంది. ఎఫ్సిఐ నిబంధనల ప్రకారం వడ్లలో తేమ శాతం 17 లోపు ఉండాలి. సివిల్ సప్లైస్ శాఖ కూడా అదే నిబంధనలను పాటిస్తూ కొనుగోళ్లు చేస్తోంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వడ్లలో తేమ 25% వరకు వస్తోంది. ఆరబోసి అమ్ముకుందామంటే ప్రతిరోజు వాన పడుతోంది అని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పంటలు కూడా వానలే పెద్ద సమస్యగా మారాయి. చేలలో తెంపిన కంకులు మిషన్లలో మక్కలు వేరు చేసి ఎండలో ఆరబెట్టాలనుకుంటే వానలు తడిపేస్తున్నాయి. దీంతో రైతులు కంకులను చేలలోనే వదిలేస్తున్నారు. మక్కల కనీస మద్దతు ధర 2,400 ఉన్నా తేమ ఉందంటూ వ్యాపారులు 1,800 నుంచి 2,000 రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇలా వరుస వానలతో రైతులు పంటను అమ్ముకోలేక నష్టపోతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకొని తేమతో ఉన్న పంటలను కూడా సరైన రీతిలో కొనుగోలు చేసే విధానం అమలు చేయాలి. రైతులకు తాత్కాలికంగా ఎండబెట్టే సదుపాయాలు, సాంకేతిక సహాయం అందిస్తేనే రైతులు ఈ కష్టకాలం నుంచి బయటపడగలరు. లేకపోతే తేమ గండం వల్ల రైతుల కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.